హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పన్నీర్తో చపాతీ రోల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం మనము పన్నీర్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారము ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, తర్వాత గరం మసాలా, ఆ తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మనం 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్నంతా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక ఆనియన్, తర్వాత క్యాప్సికము, క్యాబేజ్ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 చపాతీల్ని నేను ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మనము దానికి చపాతీ మీద నేను టమాటో కెచప్ని యాడ్ చేసి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, తర్వాత ఆనియన్, క్యాబేజ్ ముక్కల్ని కూడా ఇలా పెట్టుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు అందులో కొద్దిగా క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకొని దానిపైన కొద్దిగా పెప్పర్ చల్లుకొని రోల్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే పన్నీర్ రోల్ రెడీ అయిపోతుంది. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీకి కానీ ఆరెల్స్ మనము స్నాక్స్ టైప్లో కూడా తీసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ట్రెడిషనల్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.